నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. సాయి శ్రవంతి. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, అల్కాపూర్ టౌన్‌షిప్, మణికొండ, హైదరాబాద్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. సో, చాలా వరకు పేషెంట్స్ వచ్చి అడుగుతారండి. చిన్న పిల్లల్లో మా పాపకి గాని, మా బాబుకి గాని ఇప్పుడు అవి మిల్క్ టీతే దానికి ట్రీట్మెంట్ అవసరమా మేడం? తీసేస్తే సరిపోతుంది కదా! అని చెప్పి. అండ్ చాలామంది మిల్క్ టీత్ అని నెగ్లెక్ట్ కూడా చేస్తారండి. అంటే ఇట్స్ నాట్ లైక్ చూడొద్దు అని కాదు. చాలామంది పళ్ళు ఎలాగో ఊడిపోయేవి, తర్వాత పర్మనెంట్ టీత్ వస్తాయి కదా! ఇప్పుడెందుకు దానికి ట్రీట్మెంట్ అని, లేదా నొప్పి తగ్గిపోయింది కదా! ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి. కానీ ఖచ్చితంగా పీడియాట్రిక్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ అనేది అవసరమండి. అంటే చిన్న పిల్లల్లో నొప్పి భరించే శక్తి అనేది ఫస్ట్ థింగ్ చాలా తక్కువగా ఉంటుందండి. సెకండ్ థింగ్, చాలా వరకు పుచ్చున్నప్పుడు వాళ్ళు నొప్పొస్తే గాని చెప్పలేరు. నొప్పొస్తుంది అని చెప్పి. అడల్ట్ పేషెంట్స్‌లో ఏంటంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు, లేదా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు, టీత్ అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తాం. ఎక్కడ పుచ్చుంది, ఏదైనా పుచ్చుందా, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందామా అని చెప్పి. పిల్లల్లో వాళ్ళు చెప్పలేరు కాబట్టి పేరెంట్స్, మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే వాళ్ళకి బ్రష్ చేయిస్తున్నారో గమనించాలండి ఖచ్చితంగా. సో, చాలా వరకు మనకి ఒక టైప్ ఆఫ్ కేరీస్ ఉంటుంది. అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ కేరీస్ కానీ, నర్సింగ్ బాటిల్ కేరీస్ అని అంటారు. ఇవేంటి అంటే చాలా వరకు చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్‌లో అంటాం మనము. 3 ఇయర్స్ లోపు పిల్లల్లోకి వస్తుంది చాలా వరకు. అంటే వాళ్ళకి 3 ఇయర్స్‌లో అంత పుచ్చెలా వస్తుంది అని అడుగుతారు. బాటిల్ ఫీడింగ్ వల్ల వస్తుందండి చాలా వరకు. అండ్ ఏంటి అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. పాలు తాపిచ్చేసాం, పడుకోబెట్టేసాము అని అనుకుంటారు. పాలు తాగి పడుకునే పిల్లల్లో ఏమవుతుందంటే, ఆ పాల లేయర్ ఒకటి టీత్ పైన మొత్తం అలాగే కోటెడ్ ఉంటుంది. సో, దీనివల్ల అనేది లైట్‌గా పుచ్చు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా గూడా ఇనీషియల్‌గా పుచ్చు ఉన్నప్పుడు ఒక వైటిష్ లేయర్ లాగా కనిపిస్తుంది మనకక్కడ. అది చూసి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేయించాలండి ఈ కేరెస్‌లో. లేదు అంటే ఏమవుతుందంటే అన్ని టీత్‌కి ఉంటుంది ఇది ఖచ్చితంగా వచ్చింది అంటే. సో, అవి చేయించకపోతే ఏమవుతుందంటే పన్ను మొత్తంగా పుచ్చిపోతుంది. సో, 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలకి ఆ ఏజ్‌లో డెంటల్ ట్రీట్మెంట్ కోసం అంతసేపు నోరు ఓపెన్‌గా ఉంచడం గూడా కష్టం. సో, ఇనీషియల్‌గా అంటే స్టార్టింగ్‌లో గమనించినట్టయితే ఈ పళ్ళని మనం దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసి అది ప్రోగ్రెస్ అవ్వకుండా, ఫర్దర్‌గా స్ప్రెడ్ అవ్వకుండా ఆపే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో, ఖచ్చితంగా ఇదొకటి నోటీస్ చేయాలి. సో, 3 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లల్లో ఏంటి అంటే స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో, వాళ్ళు చాక్లెట్స్ తినడం కానీ, ఇష్టంగా స్వీట్స్ తినడం, స్వీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం చాలా వరకు ఉంటుంది. చాలా మంది పిల్లల్లో స్వీట్ టూత్ ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. సో, వీళ్ళల్లో ఏంటి అంటే ఖచ్చితంగా పడుకునే ముందు ఒకసారి పేరెంట్స్ ఖచ్చితంగా చెక్ చేయాలండి. అంటే బ్రషింగ్ అనేది కంపల్సరీ. అండ్ కొంతమందికి లాంగ్ టైమ్‌లో ఇంటర్వల్స్‌లో చాక్లెట్స్ తినడం అలవాటుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక, లేదా స్నాక్స్ టైమ్‌లోనో, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత. ఇది అనేది చాలా ఈ హ్యాబిట్‌ని ఆర్ ఎల్స్ ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్ అనేది బ్రేక్ చేయాలండి. దీంట్లో ఏమవుతుంది అంటే పిల్లల్లో గమనించరు చాలామంది. ఆ స్వీట్ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తుంటారు చాలామంది పిల్లలు. కాబట్టి ఈ స్వీట్ లంచ్ చేశాక ఒక స్వీట్ కావాలి అనే ఇనీషియల్ అర్జ్ నుంచి చాలామంది ఆ స్వీట్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, దీంట్లో ఆ పళ్ళల్లో ఉండిపోతుంది. తర్వాత వాటర్ తీసుకోరు చాలామంది. వాటర్‌తో మౌత్ రిన్స్ చేయడం అనేది ఒక యాక్టివిటీ విచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి టీత్ హెల్తీనెస్‌లో. అది వెళ్ళిపోతుంది లేటర్ ఆన్‌గా. సో, దీంట్లో ఏమవుతుందంటే పుచ్చు అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇది ఎలాగో ఒక 1, 2 ఇయర్స్‌లో పోయే పనే గదా! మనకెందుకు దీన్ని రీప్లేస్ చేయించడం అనే ధోరణిలో ఉంటారు. సో, దీంట్లో ఏమవుతుందంటే అండి ఆ పుచ్చు ఇనీషియల్‌గా కొద్దిగా ఉంటుంది. పెద్దవాళ్ళలో ఉండే టీత్ స్ట్రక్చర్‌కి, చిన్న పిల్లల్లో ఉండే టీత్ స్ట్రక్చర్‌కి చాలా తేడా ఉంటుందండి. సో, పెద్దవాళ్ళలో ఎనామెల్, డెంటిన్ అనేవి చాలా థిక్ లేయర్స్ ఉంటాయి అవి. కొంచెం హైట్ కూడా ఎక్కువుంటుంది వాటిది. కంపేర్ టు చిన్న పిల్లల్లో ఉన్న మిల్క్ టీత్‌లో కంపేర్ చేస్తే. సో, పుచ్చొచ్చిన కొన్ని రోజుల తర్వాత వరకు మెల్లగా ప్రోగ్రెస్ అవుతుంది. చిన్న పిల్లల్లో ఏంటంటే అండి ఆ లేయర్స్ అనేవి చాలా థిన్ డైమెన్షన్స్‌లో ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా పల్ప్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో, వన్స్ అది పల్ప్‌ని రీచ్ అయిన తర్వాత పెయిన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది పిల్లలకి. అండ్ ఈ పెయిన్ కూడా పిల్లల్లో వెన్ కంపేర్ టు అడల్ట్స్ గమనిస్తే అండి 2, 3 డేసే ఉంటుంది. ఎక్కువ లాంగ్ స్పాన్‌లో ఉండడం ఉండదు. ఆర్ ఎల్స్ ఇనీషియల్‌గా సడెన్‌గా స్వెల్లింగ్ రావడం అనేది నోటీస్ చేస్తారు. సో, ఇది అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనకి పిల్లల్లో రూట్ కెనాల్ ఉంటుంది. పల్పాటమీ ఆర్ పల్పెక్టమీ అని చేస్తారు దాన్ని. చేసి క్యాప్ పెడతారు. సో, ఈ ప్రొసీజర్‌ని చాలా మంది కాస్ట్ ఎక్కువనో, ఇప్పుడు ఈ పళ్ళకి ఎందుకనో వదిలేస్తారు. ఇది వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ పుచ్చు అనేది లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. దీనివల్ల కొన్ని కేసెస్ ఉన్నాయి. చాలా వరకు కూడా ఏమవుతుందంటే, ఇఫ్ ఇట్ గోస్ ఇంటూ ద పల్ప్ రూట్స్ వరకెళ్ళిన తర్వాత పర్మనెంట్ టీత్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకు పర్మనెంట్ టీత్ అనేది ప్రైమరీ టీత్ కింద ఉంటుంది ఖచ్చితంగా. సో, ఆ కేరీస్ అనేది లోపలికెళ్ళిన తర్వాత ఆ పర్మనెంట్ టీత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది అంటే మనకి ఎరప్షన్‌కి ముందే పర్మనెంట్ టీత్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి, చాలా మంది ఊడిపోయింది పన్ను అదే పుచ్చిపోయి అదే ఊడిపోయిందండి అని చెప్పి వదిలేస్తారు. సో, అలా అదే ఊడిపోయి పుచ్చిపోయి ఊడిపోయింది అన్నప్పుడు అక్కడ స్పేస్ అనేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. మనకు చాలా మందికి గమనిస్తాం. మాకెవ్వరికీ లేదండి ఇంట్లో పళ్ళు ఎత్తులు తగ్గులుగా ఉండడం. మా పాపకో, మా బాబుకో వచ్చింది అని అనుకుంటారు. ఇదేంటి అంటే ఇనీషియల్‌గా ఒక ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఉంటుందండి. మనకి పీడియాట్రిక్ టీత్‌లో ఏదైనా ఊడిపోవాలన్నా, వెళ్ళాలన్నా. సో, ఆ టైంకి ముందే పుచ్చిపోవడం వల్ల ఊడిపోవడం కానీ, లేదా మౌత్‌లో ఫింగర్ పెట్టుకునే హాబిట్ ఉండడం వల్ల గానీ, ఏ దాని వల్ల అయినా ఊడిపోయినా, కింద పడడం వల్ల ఊడిపోయినా, ఆ స్పేస్ అనేది కొలాప్స్ అయిపోతుంది పక్కన టీత్ వల్ల. సో, ఇది కొలాప్స్ అవ్వకుండా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. చాలా మంది తీసేసిన తర్వాత ఎందుకండి మెయింటెనెన్స్ అవసరం లేదు. స్పేస్ మెయింటైనర్ అన్నది ఒకటిస్తారు డాక్టర్స్ ఎప్పుడైనా. మాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా మంది పేరెంట్స్ అవసరం లేదండి వచ్చేస్తాయి టీత్ అంటారు. అంటే ఆ ఒక స్పేస్ మెయింటైనర్ పెట్టించుకోవడం వల్ల పర్మనెంట్ టీత్‌కి దాని స్పేస్ అనేది మనం ప్రిజర్వ్ చేస్తున్నట్టు. ఆ స్పేస్ ప్రిజర్వ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అండి, వేరే టీత్ అవన్నీ కూడా మెల్లగా జరగడం, కదలడం స్టార్ట్ అవుతాయి. వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి టీత్ ఎరప్ట్ అవ్వడం, ముందుకి, వెనక్కి, ఎత్తులు తగ్గులుగా ఎరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిపోయింది అన్న తర్వాత మనకి ట్రీట్మెంట్ ఏం చేయలేమండి. మళ్ళీ వాళ్ళ అడల్ట్ ఫేజ్‌లోకెళ్ళిన తర్వాత బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు కదా! ఆర్థో ట్రీట్మెంట్ అదే చేయించుకోవాలి. ఇప్పుడు ఇనీషియల్‌గా దాన్ని సేవ్ చేయగలిగితేనే, మనం ఆ స్పేస్ మెయింటైన్ చేయగలిగితేనే ఆర్థో ట్రీట్మెంట్‌ని మనం కొద్దిపాటి వరకు క్యాన్సిల్ చేయించొచ్చు. ఇప్పుడు మనం మెయింటైన్ చేయలేదు ఏది గూడా. అంటే పిల్లల్లో ఉండే టీత్‌ని అంటే మనకు ఫర్దర్‌గా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక కొంతమంది అడిగేదేంటంటే, ఇప్పుడు పిల్లల్లో రూట్ కెనాల్ చేస్తారు, అనెస్థీషియా ఇస్తారు. ఇది పర్ఫెక్టేనా అండి చిన్న పిల్లల్లో అంత డోస్ ఆఫ్ అనెస్థీషియా ఇవ్వడం అంటారు. సో, మనం ఇచ్చే అనెస్థీషియా కానీ, మెడికేషన్స్ కానీ, వెయిట్ బై వాల్యూమ్ వేసి పిల్లల్లో వెయిట్ ఎంత, ఏజ్ ఎంత చూసుకొని దాన్ని బట్టి చేస్తామండి. వేగ్‌గా ఏ డాక్టర్ కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేయరు. సో, ఎప్పుడు ఆ టెన్షన్ పెట్టుకోకండి. అనెస్థీషియా ఇవ్వడం వల్ల పిల్లలకేమన్నా అవుతుందా? టీత్ తీసేయడం వల్ల ఇంత చిన్న ఏజ్‌లో కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అని. అండ్ కంటికి, పన్నుకి ఎక్కడ గూడా ఎఫెక్ట్ ఉండదండి. అది చాలా పెద్ద అపోహ. దాన్ని మిత్ అంటాం మేము. వెల్ నోన్ మిత్ అది మనకి డెంటిస్ట్రీలో. పన్ను తీసేయడం వల్ల చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది వద్దు ఉండనివ్వండి, వదిలేయండి అంటారు. అలాంటిదేమి ఉండదండి. మనకు కొన్ని కేరీస్ వల్ల అంటే ఇప్పుడు పన్ను పుచ్చిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్లే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ చాలా మంది అడిగేది ఇప్పుడు డోస్ ఇస్తారు. మార్నింగ్ స్కూల్‌కెళ్తుంటాడు మా బాబు. అప్పుడు వేసి పంపించొచ్చా పారాసిటమాల్ అని చెప్పి అని. కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే మనం ఇప్పుడు ఒక టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. బాబుకి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఒక 2 డేస్ వెళ్ళకపోయినా ఏం పర్లేదు. కొన్ని మనం ప్రాసెస్ డిలే చేసేవి ఉంటాయి. లేదా మాకు ఒక 2 డేస్ తర్వాత హాలిడే ఉండండి అప్పుడు తీయించుకుంటాము అన్నా పర్లేదు. అప్పుడైనా కూడా చేయించుకోవచ్చు. కానీ ట్రీట్మెంట్ మొత్తానికే ఎరాడికేట్ చేయడం లేదా దాన్ని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయడం మాత్రం అస్సలు చేయొద్దండి. ఖచ్చితంగా పీడియాట్రిక్ పేషెంట్స్‌కి కూడా ట్రీట్మెంట్ అవసరం. అండ్ ఏది అవసరం అనేది ఒకసారి డాక్టర్ చెప్పిన తర్వాత గాని, చూసిన తర్వాత గాని చెప్పడానికి కుదరదు. అది అలా చేయించుకుంటే మనకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపించే నంబర్ పైన మెసేజ్ చేయొచ్చు. లేదా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టొచ్చు. థాంక్ యూ.